మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో రాహు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు. సో రాహువు, కుజుడు, బుధుడు కన్యారాశిలో వీళ్ళకి షష్టమ స్థానంలో యోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడే షష్టమ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్న ప్రజెంట్. సో చాలా ఇన్కంప్లీటెడ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ఫిబ్రవరి మాసం నుంచి చాలా వరకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నవి, ఇంకొంచెం ట్రబుల్ షూట్ చేయాల్సినవి, కొంచెం గ్యాప్స్ ఉన్నవి, వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, ఫిలప్ చేయడానికి ఈ వారం ఎక్కువగా ఫోకస్ పెట్టి ముందుకెళ్తారు. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి 4 రోజులు కూడా అనుకూలంగా ఉందో చక్కగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కూడా అనుకూలంగా ఉండడం చాలా వరకు ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక కొంచెం విల్ పవర్, చంద్రబలం పరంగా కొంచెం విల్ పవర్ బాగానే ఉంది. సో పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, మార్చి మాసం అంటేనే ఎడ్యుకేషన్, మరి ఎగ్జామ్స్ కాబట్టి సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆ రాశ్యాధిపతి యొక్క శని సంచారం అనుకూలత కొంచెం తక్కువ ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా మెయిన్ కనిపిస్తూ ఉంది. వ్యాపార పరంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కూడా అంతగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఈ వారం కొంచెం తక్కువ ఉంటాయి. అది ఎందుకో కూడా చెప్తా. సో ప్రజెంట్ గురువు గారి యొక్క రెట్రాగ్రేషన్ ఇక్కడ కంప్లీట్ అయ్యింది. ఈ వారం నుంచి ఆయన చక్కగా ఫార్వర్డ్ మోషన్లో ఉంటుంటారు. వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ఒక అయోమయం లేకపోతే కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్న వాటికి ఫుల్ స్టాప్ పడి చాలా వరకు మీకు ఇక్కడ ఒక డైరెక్ట్ వే అనేది మీకు కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాలు చూస్తే షష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ షష్టమంలో రాహువు, కుజుడు, బుధుడు అందరూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, ఈ హౌస్లో బుధుడు కూడా యోగిస్తాడు. సో బట్ కాకపోతే కొంచెం హెల్త్ మ్యాటర్స్ విషయంలో మజిల్ రిలేటెడ్గా కానీ నర్వ్స్ రిలేటెడ్గా కానీ సో హెల్త్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సో ఎప్పుడైతే కుజుడు లాంటి మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, ఎన్విరాన్మెంట్. కాబట్టి కుజుడు లాంటి ఒక అగ్రెసివ్ ప్లానెట్ అక్కడ ఉండడం, బుధుడు కూడా బాగా యోగిస్తాడు మీ బుద్ధి బలంతో. సో అక్కడ వస్తున్న ప్రాబ్లమ్ని మీరు ట్రబుల్ షూట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. సో ఈ విధంగా శత్రువులపైన పై చేసి సాధించడానికి యూ డిఫీట్ యువర్ ఎనిమీస్ అండ్ చాలా వరకు కూడా మంగళ, బుధవారాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అధిగమించుకుంటూ మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తూ ఉంది. గురు, శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో రవి ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నారు. ఎప్పుడైతే రవి శనుల యొక్క ఇక్కడ సప్తమ స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉందో సో కొంతవరకు మ్యారిటల్ లైఫ్ విషయాల్లో
అటు బాస్ రిలేటెడ్గా కావచ్చు, కొన్నిసార్లు యూనియన్స్ పరంగా ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మ్యారిటల్ లైఫ్లో కూడా సమ్ డిస్టర్బెన్సెస్ అండ్ ప్రస్తుతం మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంత అనుకూలత అనేది తక్కువగా ఉందని చెప్పాలి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇమీడియట్ బాస్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఒక రకమైన ఒత్తిడి కావచ్చు, అది డైరెక్ట్గా ఉండటం వల్ల చాలా వరకు మ్యారిటల్ లైఫ్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేయలేకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మెయిన్గా ఈ వ్యాపార పరంగా పెట్టుకునే పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే విత్ యువర్ క్లోజ్ రిలేషన్స్, ఎవరైతే మీకు చాలా దగ్గర వాళ్ళు ఉంటారో, మీ మంచి చెడు కోరుకునే వాళ్ళు కావచ్చు, రోజు తిట్టుకుంటేనే తిరిగేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో సమ్ డిస్టర్బెన్స్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి సంబంధించి మనం చూస్తే కనుక మేషరాశిలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా వీళ్ళకి 6th ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవటం వారాంతానికి. అండ్ ఒక మీకు వచ్చిన చిన్న సమస్య విషయంలో సమ్ మెంటల్ టెన్స్ అది చివరికి సాల్వ్ అయ్యేదాకా వారాంతానికి మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ మీరు దాన్ని ఓవర్కమ్ అవుతారు, నథింగ్ టు వరీ. సో కాబట్టి ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఒక సప్తమంలో ఉన్న రవి యొక్క సంచారం, ఈ వారం నుంచి రవి సప్తమంలోకి ఎంటర్ అవటం, కొంచెం ఇక్కడ మనకి రవి అంత యోగిచ్చారు కాబట్టి సో ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో, ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో మీరు ఫార్వర్డ్ మోషన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ బట్ క్లోజ్ రిలేషన్స్ విషయంలో ఫ్రెండ్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఇలా ఈ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో మాత్రం ఇక చూడు వీడు మాట్లాడడం కూడా మానేసాడు ఈ మధ్య అన్నట్టు కొన్ని ఇక్కడ రవి శనితో కలిసి కంజెక్ట్ అయి ఉండటం వల్ల కొన్ని డిఫరెన్సియేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో మిగతా విషయాల్లో అంత పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కానీ బట్ రవి శనుల యొక్క సప్తమ స్థాన సంచారం మాత్రమే కొంచెం ఈ విషయాల ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.